అందరికీ నమస్కారం. నా పేరు ఆశ. ఎంజేపీవీసీ శిక్షణ శిబిరం 5 days ఉంది. ఫస్ట్ డేనేమో కవిత్వాలు ఎట్లా రాయాలి, ఎలా చెప్పాలో, పాటలు ఎలా రాయాలి, పాటలు ఎలా పాడాలా, ఇంగ్లీషు, సోషల్ మీడియా, నిలువురాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు నిలువురాలకు వచ్చిన ఫస్ట్ చుక్కలను చూసినాం. చుక్కలు అప్పుడు కాలంలో చుక్కలు టైం ఎంత తెలుసుకోవడానికి చుక్కలను చూశారు. ఇంకా గుంపు రాళ్ళని చూసినాం, బంతు రాళ్ళని చూసినాం, తర్వాతకి నిలువురాలను కూడా చూసినాం. నిలువురాలు ఒక 5 నుండి 10 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇలాంటి మళ్ళీ ఇంకెన్నెన్నో సృష్టించాలని కోరుతూ ధన్యవాదములు. అనుగారిన అందరికి నమస్కారం. నా పేరు ఆశ. మా ఊరి పేరు దాసరపల్లి. అనుగారిన జీవితాలు అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాలు నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులకు, మరువద్దుర సమాజమా మహనీయులకు, పూలే సావిత్రిబాయి త్యాగాలకు. అనుగారిన జీవితాలు అక్షరధారి, పొద్దై పొడిసెన చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాలు నింపిందో వెలుగుల దారి, మన జీవితాలు నింపిందో వెలుగుల దారి. నా పేరు మహేశ్వరి. మా ఊరి పేరు దాసరదొడ్డి. ఇక్కడికి మేము నిలువురాళ్ళను చూడడానికి వచ్చాము. బాగుంది సార్. బాగుందా? బాగుంది సార్. ఏమున్నాయి ఇక్కడ? నిలువురాళ్ళు ఉన్నాయి. బాగున్నాయా? బాగుంది. ఎవరు పెట్టారు? మా ఆది మానవులు. ఎందుకు పెట్టారు? గుర్తుగా. ఏం గుర్తుగా? వాళ్ళ గుర్తుగా కదా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇంకా ఏమేమి రాళ్ళు ఉన్నాయి? చూసినారు కదా అక్కడ బంతి రాళ్ళు, బంతి రాళ్ళు, గుంపు రాళ్ళు, గొట్టుపోయే రాళ్ళు ఉన్నాయి కదా. చూసిరా? ఉన్నాయి. మంచిగా అనిపించిందా? చాలా బాగున్నాయి కదా. దీన్ని ఏం చేద్దాం ఫ్యూచర్ లో? మరి ముందు తరాలకి చూపించాలి. నువ్వు ఇప్పుడు ఏమని చెప్తావు దీని గురించి? ఎవరికైనా ఎవరెవరు చెప్తావు? అడిగిన వాళ్ళకి చెప్తా. ఎవరెవరు అడుగుతారు? మా ఊర్లో ఇంకా బయట ఇంకెవడన్నా ఈ స్కూల్ గానీ అక్కడ ఎవరన్నా అడుగుతావా? ఏమని చెప్తావు? ఏడ ఉందంటే ఏం చెప్తావు? ముడుమల్ ఎక్కడ ఉన్నాయంటే ముడుమల్ ఉంటే. నా పేరు వినయ్ కుమార్. మా ఊరి పేరు దాసరదొడ్డి. నేను పడబోయే పాట ఇడ్లీ కొట్టు సినిమాలోది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నాదారే కదా, తొందరే ముందన్న తీరద్దిగా, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆశే దాగుందిగా, చిక్కి చితికిన విత్తనంలో ఒక వంశ వృక్షమే దాగుందిగా, తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికి, బాధ్యతగా కొనసాగినాదు నైవేద్యమేగా స్వామికే, పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వు గర్భగుడి స్వర్గమే, ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్నాదారే కదా. నా పేరు వినయ్ కుమార్. మా ఊరి పేరు దాసరదొడ్డి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎంజేపీవీసీ శిక్షణ శిబిరంలో మేము 5 రోజుల కార్యక్రమంలో మేము పాటలు ఎలా పాడాలి, కవిత్వాలు ఎలా నేర్చుకోవాలి, స్టేజ్ పై ఎలా మాట్లాడాలి, ఇక్కడ నిలువురాళ్ళ దగ్గరికి వచ్చి వీటిని చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. మేము మొదటిగా గుంపురాళ్ళను, నక్షత్ర పలకను, వాటన్నిటిని చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ నిలువురాళ్ళలో ఆదిమానవులు నాటడం నిజమని సార్ చెప్పడంతో మేము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రియ. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా ఊరు పేరు దాసరపల్లి. మా మండలం మక్తల్, మా జిల్లా నారాయణపేట్. మేము మక్తల్లో ఎంజేపీవీసీ శిక్షణ శిబిరం నుంచి మేము చాలా నేర్చుకున్నాం. 8 ఉన్నాయి. అవేమో అంటే ఒకటి మోటివేషన్ క్లాసు, ఇంకా మస్తు ఉన్నాయి. అవి చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు. లాస్ట్ అంటే నిలువురాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా బాగా అనిపించింది.
బంతురాలు, గుంపురాలు, ఇంకా ఒక్కటొక్కటి చాలా బాగున్నవి. ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా వేరే వాళ్ళకి చెప్పి ఇంకా అందరినీ ఈడకి తొలక రావాలి అని అనిపిస్తుంది మాకు. ధన్యవాదాలు. గుడ్. నా పేరు మీనాక్షి. నేను 8వ తరగతి చదువుతున్నా. భక్తులకి ఎంజేపీ సంభాషణ శిక్షణ కోసం వచ్చిన మోటివేషన్ క్లాస్ వినడానికి వచ్చిన. లాస్ట్ అంశం నిలువుర దగ్గరకు వచ్చి బంతిరాలు వల్ల చూసాం, చాలా బాగుంది. నిలువురాలను ఎవరు వేసిండ్రంటే ఆది మానవులు వేసిర్రు. ఒకటొకటి పెద్ద పెద్దగా ఉన్నవి. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు అభిరామ్, మా ఊరి పేరు దాసపల్లి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో 5 రోజులు శిక్షణ. మొదటి రోజు కవిత్వాలు ఎలా చెప్పాలి, మోటివేషన్ క్లాస్, సోషల్ మీడియా గురించి, నిలువురాళ్ళు, రైటింగ్, ఇంగ్లీష్ క్లాసెస్ మొదలైనవి చెప్పారు. అందులో అంశం 1 నిలువురాళ్ళ గురించి ఎన్నో చూసాం. ఇక్కడ గుంపురాళ్ళు, బంతిరాళ్ళు, ఆది మానవులు నిరీక్షించే నిలువురాళ్ళు మొదలగినవి చూసాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు తరుణ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు పేరు దాసదొడ్డి. ఈడ బంతురాలు చాలా బాగున్నవి. ఈడ నిలువురాలు చూడడానికి ఈ రోజే వచ్చాను. నేను అప్పుడు చూడలేను. బంతురాలు అన్ని చాలా బాగున్నాయి. నక్షత్రాలు ఇంకా నిలువురాలు అన్ని చాలా బాగున్నాయి. మోటివేషన్ క్లాస్ చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎంజేపీవీసీ శిక్షణ శిబిరం క్లాసెస్ కి మేము అందరం పోయాము. అక్కడ 8 విషయాల గురించి ఉన్నాయి. లాస్ట్ నిలువురాళ్ళ గురించి ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆది మానవులు నివసించిన ప్రాంతం. ఇక్కడ నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అవి చూసుకొని సమయం గడిపిండ్రు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను మక్తల్లో ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో చదువుతున్నాను. అక్కడ కవిత్వాలు మరియు మోటివేషన్ క్లాసెస్, సోషల్ మీడియాపై అవగాహన, పాటలు ఎలా రాయాలో, ఎలా పాడాలో మరియు నిలువురాళ్లపై సందర్శన గురించి చెప్పారు. లాస్ట్ అంశం ఏంటంటే నిలువురాళ్లపై సందర్శన. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నెన్నో చూసాము. అప్పుడు ఆది మానవులు నిలబెట్టిన నిలువురాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇవి కనీసం 5 నుండి 10 అడుగుల అడుగుల వరకు ఉంటాయి. ఇక్కడ చాలా మేము నేర్చుకున్నాము. కొన్ని అంశాలు అయితే నమ్మబుద్ధి అవ్వలేదు. అప్పుడు ఆది మానవులు అయితే ఇక్కడ నివసించారంటే అసలు నమ్మడానికి వీలు కాలేదు. ఇంత పెద్ద పెద్ద రాయలను ఎవరైనా మోయలేరు, కానీ వాళ్ళు మోసారంటే అసలు నమ్మడానికి అవ్వడం లేదు. థ్యాంక్ యూ. ఇది పెట్టుకున్నా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. మా ఊరి పేరు దాసర్దొడ్డి. ఇక్కడికి నిలువురాలను చూడడానికి వచ్చాము. బంతిరాలను, ఇంకా గుంపురాలను, నక్షత్రాలను చూచాము. నాకు చాలా ఆనందంగా అనిపించింది. సార్ చెప్పడంలో మంచిగా ఉంది. ఫ్యూచర్ లో అందరికి చెప్పాలని అనుకుంటున్నాను. మంచిగా ఉంది సార్. నమస్కారం. నా పేరు పల్లవి. మా ఊరు పేరు దాసర్దొడ్డి. మేము 5 రోజులు మోటివేషన్ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ మాకు స్టేజ్ పై ఎలా మాట్లాడాలి, ఇంకా కవిత్వాలు ఎలా రాయాలి, పాటలు ఎలా పాడాలో మాకు కేవి నరసింహ గారు నేర్పించారు. లాస్ట్ డే మాకు నిలువురాళ్లను చూపించడానికి ఇక్కడికి మేము వచ్చాము. ఇక్కడ నిలువురాళ్ళు మరియు బంతిరాళ్ళు గుంపుగా ఉన్నాయి. వాళ్ళు
చేసే పలకలు అవల్ల ఇక్కడ ఉన్నాయి. మాకు ఇవి చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు కురుమూర్తి. మేము మక్తెల్ల ఎంజేపీవీసీ స్కూల్ దగ్గర మేము పాటలు నేర్చుకోవడానికి, రైటింగ్ నేర్చుకోవడానికి, ఇంకా క్లాసులు వినడానికి పోయాము. అందులో ఒకటి నిలువురాలు. అక్కడ పోయాక లాస్ట్ రోజు దగ్గర నిలువురాళ్ళ దగ్గరికి తీసుకువచ్చారు. అక్కడ చూసాము నిలువురాలు పెద్ద పెద్దగా ఉన్నవి. అది మానవులు అప్పుడు పెట్టిన నిలువురాలు మాకు ఇంకా ఇప్పటికీ ఉపయోగపడుతున్నవి. మేము కూడా ఇప్పుడు చూసి అందరికి మామ పెద్ద అయినాక ఇంకా అందరికి చెప్పి కాసి మేము కూడా ఇట్లా ఇక్కడికి పిల్లలను తోలుకదావాలని ఉన్నాం.